మనిషికి తెలుసా ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా ప్రకృతి కలిగించి ప్రకృతి ఒడిలో నిలువుంచి ప్రకృతి కలిగించి ప్రకృతి ఒడిలో నిలువుంచి నడిపించాడు నీ కోసం ఈ విశ్వం కురిపించాడు నీ కోసం ఈ వర్షం దేవుని కష్టం మనిషికి తెలుసా ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా ప్రకృతి కలిగించి ప్రకృతి ఒడిలో నిలువుంచి ప్రకృతి కలిగించి ప్రకృతి ఒడిలో నిలువుంచి నడిపించాడు నీ కోసం ఈ విశ్వం కురిపించాడు నీ కోసం ఈ వర్షం దేవుని కష్టం మనిషికి తెలుసు దేవుని ఇష్టం మనిషికి తెలుసా పరిశుద్ధుడు 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 కోట్ల మంది దేవదూతలి పొందిన కోట్ల మంది సేవకులు పనిచేసిన మనిషి మారలేదని తనను నమ్మలేదని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు కోట్ల మంది దేవదూతలి పొందిన కోట్ల మంది సేవకులు పనిచేసిన మనిషి మారలేదని తనను నమ్మలేదని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు మరిచిపోతుంది నీ ధరలో నీ తల్లైనా నిన్ను ఇడువడు ఆ దేవుడు ఎప్పుడైనా మరిచిపోతుంది నీ ధరలో నీ తల్లైనా నిన్ను ఇడువడు ఆ దేవుడు ఎప్పుడైనా నిన్ను ఇడువడు ఆ దేవుడు ఎప్పుడైనా దేవుని కష్టం మనిషికి తెలుసా ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా కోట్ల మంది క్రైస్తవులు ప్రార్థించిన వాక్యం వినకుండా పాపి మారునా సర్వలోక వివరలతారని సువార్తెవరు ప్రకటిస్తారని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు కోట్ల మంది క్రైస్తవులు ప్రార్థించిన వాక్యం వినకుండా పాపి మారునా సర్వలోక వివరలతారని సువార్తెవరు ప్రకటిస్తారని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు
తండ్రి మనసులో ఉన్న కోరిక తీర్చారా? మీకున్న బాధలను తీర్చమని మొరపెడతారా? తండ్రి మనసులో ఉన్న కోరిక తీర్చారా? మీకున్న బాధలను తీర్చమని మొరపెడతారా? ఆ తండ్రి వేదనలు తెలుసుకుని సుఖపెడతారా? దేవుని కష్టం మనిషికి తెలుసా? ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా? మహోన్నతుడు మా తండ్రి, ఈ రాత్రి గల సమయంలో నీ పిల్లలందరం ఇలా కూడుకుని నిన్ను మహిమపరచడానికి, నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అర్హతను బట్టి మీకు కృతజ్ఞతలు. నీ కుమారుడు ఈ సమయంలో ఏ వాక్యాన్ని అయితే అందించడానికి సిద్ధంగా ఉన్నాడో ఆ యొక్క వాక్యాన్ని తన్ని విని మా హృదయంలో దాచుకుంటూ ప్రతి జన్మము నవర వేసుకుంటే భాగ్యం మాకు అనుగ్రహిస్తారని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి మరలా ఈ వారం అంతా మన కృపా కనికరముల చేత మనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆయన మాటలు వినే అవకాశాన్ని ఇచ్చి నిలబెట్టినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి అనేక సంగతులు గత వారంలో నుంచి మనం వింటున్నాం. దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క సంఘం, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కావలసినటువంటి అర్హతలు మనిషికి ఎలాంటివి కావాలో తండ్రి దగ్గర వినిన సంగతులను బట్టి, తండ్రి కోరికను బట్టి కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు మనిషి యొక్క స్థితి ఎలా ఉండాలో ఆయన బోధించడం ప్రారంభించాలి. మనుషులైనటువంటి వారు ఎలాంటి ఆత్మ సంబంధమైన స్థితి ఉండాలి, ఎలాంటి ఉన్నతమైన లక్షణాలు ఉండాలి అనే ఆలోచనతో దేవునికి ఇష్టమైన లక్షణాలు, దైవ లక్షణాలు ఉండాలని, దైవత్వానికి సంబంధించిన స్వభావం ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు అనేక విషయాలు బోధించడం ఆయన ప్రారంభించారు. ఆయన బోధించినటువంటి విషయాలు కొండ మీద చేసిన ప్రసంగములు ఎన్నో సంగతులు మనిషి యొక్క మనసులో ఉండవలసినవి, మనిషి యొక్క మనసులోనివి తీసివేసుకోవలసినవి, ఉండకూడనివి, ఉండవలసినవి అన్నీ విభాగించి ఎన్నో సంగతులు చెప్తున్నాయి. అందుకని మానవ జీవితంలో మనకి 5, 6, 7 అధ్యాయములు మనిషి మనసులో ఎన్ని సంఘర్షణలు జరుగుతున్నాయో, ఎన్ని తేడాలు ఉన్నాయో ఇవన్నీ కూడా బోధిస్తూ మానసికంగా మనిషిని ఏ విధంగా దైవికంగా నిలబెట్టాలనే బోధలు ఆయన ప్రారంభంలో చేసిన బోధలు ఉన్నవి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నిజంగా దేవుడు కావాలని, దేవుణ్ణి చేరాలి అనుకునేటువంటి వారికి కష్టం కాదని, ఇష్టపడాలి. అమ్మో, తండ్రి నా నిమిత్తమే తన కుమారుని పంపించాడు, నాలో ఉన్న సకలమైన దురాశలతో కూడిన రుగ్మతలు అన్నీ కూడా, లోపాలన్నీ కూడా బహిర్గతం చేసేలాగా బోధిస్తూ, మరి ఎలాగ ఆత్మీయంగా మనం నిలబడాలో, క్షేమకరంగా ఉండాలో అనే సంగతులు కూడా బోధిస్తూ మానవ మనస్తత్వాలను దేవుని వైపు మళ్లించేలాగా, ఇది వరకు ఉన్న జీవితము, ఇది వరకు ఉన్న ఈ మనస్సు, ఇది వరకు బ్రతికిన బ్రతుకు
ఇదే బ్రతుకొనుకోనలకి ఇది చాలే అనుకున్నటువంటి మనిషికి ఆశ్చర్యకరమైన జ్ఞానం బోధించారండి మహనీయుడు. ప్రపంచానికి రక్షకుడిగా వచ్చాడంటే ఏముంది ఆయనలో అంటే రక్షణకు అవసరమైనవి, దేవుని రాజ్యములోనికి చేర్చబడటానికి కావలసిన అర్హతతో కూడిన బోధలు, ఇలాంటి జ్ఞానాన్ని బోధించడానికి ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఒక యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు అంతటి జ్ఞానాన్ని ఆదాము నుండి నేటి వరకు ఎవరో బోధించలేదు. అందుకని పాత నిబంధన కాలంలో బోధించినాం, అందులోనూ జ్ఞానం ఉన్నది ప్రవక్తల ద్వారా. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనుషుల యొక్క మనసును ఆలోచింపచేస్తూ, అప్పటికప్పటికే సరి చేసుకునేలా చేస్తూ, అప్పటికప్పటికే పశ్చాత్తాపపడేలాగా, మారు మనసు పొందేలాగా, దేవుణ్ణి చేరాలి, దేవుని సంఘములో చేరాలి, అయితే మనం ఎలా మారాలి. ఎందుకంటే యేసు బోధనలో చెప్పిన మాట మనం గత వారంలో జ్ఞాపకం చేస్తాం. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలి అని. ఆ మాట ఎవరన్నారు? ఎవరు అనగలరు ఈ ప్రపంచంలో? ఎదిగిన స్థితిని చూసిన ఈ లోకం అలా ఎదిగిన వారిని చూస్తారే తప్ప, డెవలప్ అయినట్టు వారిని అది డెవలప్ అనుకున్నారే తప్ప, అది దేవునికి ఇష్టానుసారమైన జీవితం కాదేమో అని ఏనాడు ఆలోచించే మాటలు వినలేదు. కానీ యేసుక్రీస్తు మీరు మార్పు నందిన, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యములో అంటే మీరు మారాలి అని ప్రారంభించారు. సమాజం మారాలి, లోకం మారాలి, మారాలి. నేనేం మారాలనుకుంటుంది ఈ లోకం? ఎలా మారాలో చెప్పాడండి ఆయన, ఎలా మార్పు చెందాలో చెప్పుకొచ్చాడు ఆయన. అందుకే ఆ ప్రారంభ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులనే సంగతుల నుంచి అనేక సంగతులను 9 ధన్యతల ఆశీర్వాదములు ఆ ప్రసంగంలో చెప్పాడు. ఎన్నో సరిచేసే మాటలు ముందుకి ఎన్నో చెప్పుకొచ్చాడు. అన్ని చెబుతూ 16 వచనంలో అంటున్నాడు, 5వ అధ్యాయంలో, 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచున్నట్లు వారు ఎదుట మీ ఎలుగును ప్రకాశింపనీయుడి బోధించిన తర్వాత ఆయన ఎన్నో విశేషమైన ఆశ్చర్యమైన సంగతులను బోధించిన తర్వాత అప్పుడు వారితో ఒక మాట అన్నాడు ఆయన, మీరు ఈ మాటలన్నీ విని గైకొన్నవారైతే, మార్పు చెందిన వారైతే మనుషులు మీ సత్క్రియలు చూడాలి. మనుషులు ఏం చూడాలి? మీ సత్క్రియలు చూడాలి, సత్క్రియలు చూడాలి, మీ మంచి క్రియలు చూడాలి, వాక్యపు క్రియలు చూడాలి. కానీ మనం ఎన్నో 10 సంవత్సరాల జీవితకాలం అంతా వింటున్నా సరే మనలో సక్రియలు కనిపించటం లేదు. దేవుని కోరిక ఏమవుంది? యేసుక్రీస్తు బోధించిన బోధలు, బైబిల్లో ఉన్న బోధలు, ప్రసంగాలు టీవీలలో వింటున్నాం, కొత్త కొత్త బోధకుల దగ్గర వింటున్నాం, సెల్ ఫోన్లలో వింటున్నాం. 10 సంవత్సరాలుగా కాలమంతా ముగిసిపోతుందే తప్ప ఏం లేదంట, సత్క్రియలు లేవు. ఏ క్రియలు ఉన్నవి? చెడు క్రియలు ఉన్నవి. ఎంత వింటున్నా చెడే చేస్తున్నా, ఎంత వాక్యం వింటున్నా మళ్ళీ అలాగే బ్రతుకుతున్నారు. ఎంత వాక్యం విన్నా మనసు అలాగే ఉంది. మారిందా? మార్పు చెందిందా? ఏం కోరుకున్నాడు తండ్రి? నువ్వు మారాలని చెప్పాడా, మారకూడదని చెప్పాడా? వినాలని చెప్పాడా, వినటం మటుకు వినాలని చెప్పాడా? వింటే వింటారు, ఆలే పోతారనేటువంటి బాధ్యత లేకుండా ఏమైనా చెప్పాడు ఆయన?
లేదండి. ఆయన మారాలని ఆయన కూర్చొని బోధిస్తే ఆ జనము ఆయన బోధలు ప్రపంచనానికి ఆకర్షించబడ్డారు. అనేకులు బోధలకు ఆకర్షించబడ్డారు. అమ్మో, ఇలాంటి సంగతులు ఎప్పుడు వినలేదు. ఏంటి, మన మధ్య పుట్టినటువంటి మరియా యోసేపుల కుమారుడా అని ఆశ్చర్యపోయారు. అది కాదు, ఈయన దేవుని కుమారుడు, దేవుడు పంపగా వచ్చిన వాడు, రక్షకుడట, అభిషేకింపబడిన వాడట. గ్రహించిన వారు ఆయన ఆశ్చర్యమైన సంగతులకు అందరూ ఆకర్షించబడ్డారు. ఎంత త్వరగా మనుషులు మార్పు క్షేమాన్ని కావాలని కోరుకున్నాడు చూడని బోధలు బోధించి మారతారో పోతారో ఏమో మీ ఇష్టం అన్నట్టుగా అనుకుంటుంది ఈనాడు సమాజం, బోధక సమాజం. కానీ యేసుక్రీస్తు అన్నాడు, మనుషులు మీ సక్రియలు చూడాలి. ఈ మాటలు వినడానికి వచ్చారు కదా, ఈ వాక్యం వినడానికి వచ్చారు కదా, యేసు బోధలు కావాలని వచ్చారు కదా, సంఘానికి వెళ్ళాలని వచ్చారు కదా, క్రైస్తవులు రక్షణ ఉన్నదని వచ్చారు కదా. వచ్చినటువంటి ఆ రాక నిజమైతే, ఆ వినడానికి మీరు మనసిచ్చిన వారైతే, ఇన్న మాటలు మీరు పాటించిన వారైతే మీ బ్రతుకు ఎక్కడ కనిపించాలి? మనుషుల దగ్గర కనిపించాలి. మనుషులు ఎదుట మీ సత్క్రియలు చూడాలి. మనుషులు చూడాలి. అమ్మో, ఎలాంటి వ్యక్తి, ఎలా మారిపోయింది, ఆమె ఈవిడేనా, ఆయన ఇతనేనా, ఏంటంటే ఇలా మారిపోయాడని ఆశ్చర్యపోవాలి. అదే ఆయన కోరిక. అంటే అంతగా మారగలంటే అంతగా మార్పు చెందించే మాటలు ఆయనవి. అందరూ చెప్పిన మాటల్లాంటి మాటలు, అందరూ చెప్పిన బోధల్లాంటి బోధ చేయలేదు. అందుకే అప్పుడప్పుడు ప్రసంగాల్లో సమరయ స్త్రీ గురించి చెబుతూ ఉంటాం. ఒక సమరయ స్త్రీ చెబితే ఊరంతా విన్నారా? ఆశ్చర్యపోతావు. నేను విన్నారు కనుక, విన్నారు అంటే ఆమె ఎలా చెప్పింది, ఎప్పుడు లాలనగా ఎటకారంగా, ఎదుటి మనుషులతో ఎటకారంగా మాట్లాడినట్టుగా ప్రవర్తన కానీ, చూపు కానీ, ఆ దృష్టి కానీ ఆయన మాటలు చెప్పే సమయానికి లేదు కదా. ఇది నువ్వేంటి ఈ మాటలు చెప్పడం? ఒకనాటి సమరయ స్త్రీని చూస్తే చులకనగా, హేళనగా, కాస్త విచ్చలవిడిగా ఉన్న స్త్రీ పురుషులను చూస్తే ఎటకారంగా మాట్లాడుతూ ఉంటాం, హేళనగా మాట్లాడుతూ, ఇంకా బలహీనులైతే ఇంకా బలహీనులుగానే మాట్లాడతాం. అలాగా వీడు అంటాం. సమరయ స్త్రీ మాటలు విన్నారంటే ఎందుకు విన్నారు? ఆమె యొక్క మాటలలో ఆ సమయాన్ని ఆమె చెబుతున్నప్పుడు ఆమెలో ఉన్న మార్పు, ఈవిడి ఇంతగా చెబుతుందా? ఎలాంటి మనిషి ఇన్ని క్షణాలలో ఉదయం మధ్యాహ్నం అలా వెళ్తున్నట్టు మేము చూసాం. అప్పుడుగా మార్పు లేదే. మార్పు అనేది ఎంత టైం పడుతుంది మారటానికి? బుద్ధి లేక, గుణం లేక, గుణాన్ని మార్చుకోలేక సంవత్సరాలు పడిపోతున్నాయి మనకి. మాట్లాడినప్పుడు సమరయ స్త్రీ ఒక వ్యభిచారి ముందు పట్టబడిన స్త్రీ, ఒక కుంటివాడు, ఒక గుడ్డివాడు అనుకుంటాం. కానీ నిజంగా యేసు బోధలు వారిని ఆకర్షించాయి. మాటలు చదువు, నేను చదువు మంచిది. 4వ అధ్యాయం యోహాను సువార్త వచనం చెప్తుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యము ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి, ఆ ఊరిలో నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అది సత్క్రియలు. వాక్యాన్ని బట్టి మారింది. అని ఈరోజు వాక్యం ఈ రోజు వెంటనే స్పందించిందా?
ఈ రోజే ఎమ్మటనే విడిచిపెట్టావా? సమరీలు అంటున్నారు, నేను చేసినవన్నీ, అది అక్కడ కనిపెట్టారు. ఇది ఆమె చేసిన తప్పులేని చెప్పేస్తుంది. ఎంత నేరస్తురాలు చెప్తుంది. ఎప్పుడైనా నోరిప్పి అలా చెప్పిందా? అలా పశ్చాత్తాప పడిందా? అలా కన్నీరు కార్చిందా? అలా రోధించిందా? మన వాక్యం చెప్పినప్పుడు ఏదో విన్నట్టుగా, రోధిస్తున్నట్టుగా, కన్నీరు కార్చినట్టుగా ఇంక మారిపోతుంది అన్నట్టుగా ఉంటాం మనం. మనసు ఎప్పుడు ఎవరి దగ్గర ఒప్పుకోం. మన లోపాన్ని ఒప్పుకుంటామా? నాలో తప్పు ఉందంట. ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా? ఆవిడ తప్పేంటో ఒప్పుకుంది. నేను చేసినవన్నీ చెప్పేసాడు ఆయన, నాతో చెప్పాడు ఆయన అని. ఈ స్త్రీ యొక్క మాటలను అందరూ సమరీలు విన్నారు. అంటే ఇలాంటి వ్యక్తి మారటం అంటే ఏంటో ఆయన మనం చూడాలి. ఇలాంటి వ్యక్తికి ఎంత స్థితి వచ్చిందంటే, ఎంత స్థితి రావటానికి గల కారణమైనటువంటి ఆ మహనీయులు మనం చూడాలి. అందుకే వారు బయలుదేరారు. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఈవిడ మాటను బట్టి కాక నిజంగా మేము లోకరక్షకుడని ఒప్పుకుంటున్నామని స్వయంగా చెప్పారు. మరి ఆమె సత్క్రియలు చూపించకపోతేనా? సత్క్రియలు చూపించింది కనుక, చూపించకపోతే బోధ అందుతుందా? ఇప్పుడు దేవుని నమ్మినట్టు వారు సత్క్రియలు చూపిస్తున్నారా, చెడు క్రియలు చూపిస్తున్నారా? బుద్ధి చూపిస్తున్నారా, దుర్బుద్ధి చూపిస్తున్నారా? ఏం చూపించట్లేదు. అంతా దుర్బుద్ధి, దురాశలతో నింపబడే ఉన్నారు. పైగా మేము దేవుణ్ణి నమ్ముకున్నామంటున్నారు. అందుకే యేసుప్రభువు చెప్పాడు, మీరు నమ్మితే, ఈ మాటలు మీ హృదయంలో నొచ్చుకుంటే, నొచ్చుకున్న తర్వాత మీకు మార్పు వస్తే, మనుషులు ఎదుర మీ సత్క్రియలు కనపరచాలి. ఏం కనపరుస్తున్నాం? అతనండి మీకు తెలియదండి అతని సంగతి. అన్ని పాటలు మాట్లాడతారు, అన్ని పాటలు అన్నీ ఉంటాయి కదండి. అన్నీ మామూలేదండి. అప్పటికి ఇప్పటికేం మార్పు లేదండి. అంటే సత్క్రియలు చూసారా, చెడుక్రియలు చూసారా? చెడుతనం ఉంది నీలో, చెడుతనాన్ని విసర్జించలేదు. అలా సత్క్రియలు చూపిస్తే దేవుని మహిమపరిచినట్టు వాడు అవుతాను. ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరుస్తావు. మనుషుల ఎదుట సత్క్రియలు చూపించడం వలన దేవునికి మహిమ. మరి నేనేం చేయాలి అంటే, నీలో మార్పు కావాలి, సత్ప్రవర్తన కావాలి, వాక్య సంబంధమైన క్రియలు, సత్క్రియలు అనగానే అంటే వాక్య ప్రకారంగా నడవడిక ప్రారంభించాలి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు బోధలు అక్కడ చెబుతున్న మాటను బట్టి చూస్తే ఎంత కోరికండి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా. మనిషి మారాలి, ఎంత నేరస్తుడైనా మారాలి, వాడు పరిశుద్ధుడు అవ్వాలి, వాడు నాలాగా అవ్వాలి, నా తండ్రి లాంటి గుణాన్ని కలిగి ఉండాలని ఎంత ఆశతో ఆయన బోధిస్తున్నాడంటే. ఆనాటి యేసుక్రీస్తు బోధలు ఆనాటి అనేక మంది హృదయాలలో స్పందించాయి, ఆకర్షించబడ్డారు. మరి ఈనాడు వినటమే, ఎంతసేపు చెప్పినా వినటమే. ఎక్కడ వాక్యం చెప్పినా నేను వస్తానండి వింటానంటారు, కానీ ఎక్కడ మారిపోతారు. ఎందుకని? హృదయము చాలా కఠినమైనది. వారి హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలిగినది. హృదయములు, ఆత్మలో ఉన్న సమస్యలు, ఆ బలహీనతలు అలాగే ఉండిపోతాయి. మనస్సులో మార్పు లేదు, ఆత్మలలో మార్పు లేదు. అలాగ ఉన్నవారు సత్క్రియలు ఏం చూపించగలరు చెప్పండి? కానీ దేవుని ఆశ, దేవుని కోరిక ఏమవుతుందో అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే 5 అధ్యాయంలో అనేక సంగతులను బోధిస్తూ
48వ వచనంలో ఒక ఉన్నతమైనటువంటి సంగతం చెబుతున్నాడు ఆయన. ఆయన ఎంత కోరికుందో చూడండి, మనందరూ అంత క్షేమంగా బాగుపడాలని. మనమేమో శరీరానుసారంగా బాగుపడాలనుకుంటాం. మనకు దేవుని గురించి తెలిసింది కనుక, మనము దేవుని నమ్మేది కనుక, మన మనసులు మార్చబడే మాటలు ఆయన బోధించాడు కనుక మనం మారాలని అనుకోరు. మనం బాగుపడాలి, మనం సంపాదించాలి, మనం క్షేమంగా ఉండాలి, మనకు మేలులు జరగాలనే ఆశలే ఉంటాయి తప్ప మారాలనే గుణాలు ఈనాడు కనిపించలేదు. కారణం అలాంటి బోధలు, హృదయాలను స్పందించే బోధలు లేవు. అలాంటి బోధలు ఏ ఒక్కరి నుండి వచ్చినా సరే మొదటి నుండి ఏ రకమైన బాణీ పద్ధతి అలవాటైపోయిందో అలా అలవాటుల చేత నింపబడ్డారే తప్ప హృదయంలో ఎవరికి వాక్యము పడవబడటం లేదు. అంటే గురు లేదు అని అర్థం. ఏ మాటకు గురి ఉంది చెప్పండి? ఏ మాటకు స్పందిస్తుంది ఈ లోకం? ఇంకా అవసరమైతే చెడిపోయిన వారిని, దిగజారిపోయిన వారిని, మాట తప్పిన వారిని, మనసు చెడిన వారిని, చెడిపోయిన వారి అందరినీ గురిగా చూసుకున్నారే తప్ప యథార్థవంతులను, నీతిమంతులను, పరిశుద్ధులను ఎవరు గురిగా చూసుకోలేదు. ఎక్కడ చేయగలరండి, ఎవరు చేయగలరని దిగజారిపోయే మాటల్లో ఏమైనా ఉంటే ఆయన ఎదుర్కొంటారు. ఎందుకని? బాగుపడటానికి కాదు, మారటానికి కాదు. అందుకని దేవుని ఆశ ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. అందుకే దేవుని గురించి వినాలా, వాక్యం వినాలంటే వినాలి. వింటే నీ క్షేమం కోసమే. నిజంగా వాక్యంలో కల్పితాలు లేవండి, కట్టుకథలు ఉండవు. నీ మనస్సును మార్చి, లేక నీ మనసులో ఉన్న కల్మసాన్ని అంతా శుభ్రపరిచే మాటలే. అందుకే వాక్యం చెబుతున్నప్పుడు మనలో ఉన్న ప్రతి లోపము బయటపడిచేదిగా ఉంటది. మనం తెలివైనట్టు వారు మరి మన ఆలోచన ప్రకారంగా బోధిస్తే ఎవరిలో ఉన్న లోపం కూడా బయటపడకుండా, మనలో ఉన్న లోపం కూడా బయటపడకుండా మనుషులకు అనుకూలంగా బోధించడం నేర్చుకుంటాం. నీ లోపం బయటపడదు, అవతల వారి లోపం బయటపడదు. అందరూ ఆ వందనాలను చెప్పుకోవచ్చు, అందరూ సెకండ్ ఇచ్చుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు. మారవలసిన అవసరత లేదు. యేసు బోధలు అలాంటివి కాదు. అది 7వ అధ్యాయము మత్తయి సువార్తలో ఆయన బోధ ఉన్న తర్వాత ఆ స్పందించిన జనం ఏమంటుంది చూడండి. 29వ వచనం. ఎలయనగా ఆయన వారి శాస్త్రులే కాక, ఆయన వారు శాస్త్రుల వలె కాక, అధికారము గలవాని వలె. ఏముందంటే ఆయనకి శాస్త్రులు ఎలా బోధిస్తున్నారు? శాస్త్రులు, పరిచయాలు వారి బోధ ఎలా ఉంది? వారి బోధ ఏంటంటే వారు చెబుతురే కానీ వారు చెయ్యరు. వారు చెబుతారు కానీ వారు చేయరు. ఇంకా 23వ అధ్యాయమంతా యేసుప్రభు వారు శాస్త్రులు, పరిచయాలను వాళ్ళందరినీ కూడా కడిగి శుభ్రంగా ఎండబెట్టినట్టు వారి హృదయం అంతా దురాలోచన చేత నింపబడి ఉంది. వారు ప్రవేశించరు, ప్రవేశించేటువంటి వారిని ప్రవేశింపనీయరు. ఎక్కడికి? దేవుని రాజ్యములోనికి. శాస్త్రుల బోధ అనుకూలంగా ఉంటది. శాస్త్రులు, పరిచయుల బోధలు పాత నిబంధన కాలములో నియమ నిబంధనల ప్రకారంగా రాబడులు ఏ రకంగా ఉన్నాయో రాబట్టుకునేలాగా మనిషికి బాధ లేకుండా బోధించే బోధలు. మరి దేవుడు ఏం చెప్పాడు? అందులో ఎంత అన్నాడు, ఇందులో అంత అన్నాడు, అక్కడ అంత అన్నాడు, ఇక్కడ ఎంత అన్నాడు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, మరి నువ్వేం చేస్తున్నావు అని మనుషులు పారంపర్యాచారాలు ఒకనాడు ధర్మశాస్త్రంలో రాయబడిన కొన్ని విధి విధానాలను హైలైట్ చేస్తూ అవి చెబుతారే తప్ప మీ హృదయాలను శుభ్రపరుచుకోవాలి, కడిగి వేసుకోవాలని మాత్రం చెప్పాలి.
ఏం చెప్తారు? అంతా నీట్గా ఉండాలి. బాగున్నాయి, పాత్రలు బాగున్నాయి, మీరు గుడికి కూడా రావడం చాలా బాగుంది, అదే డ్రెస్ మీరు రావాలి, అలాగే నీట్గా రావాలి, అలాగే టైంగా రావాలి, లోపలంతా అడుగంతా మారెట్టుపోయి వాసన పంపొచ్చేసినా పర్లేదు, పైకి మాత్రం ఎలా ఉంటుంది నీట్గా. ఇప్పుడు పాత్రలు చేతులు దూరం, చిన్న 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 గ్లాసుల్లో అప్పుడప్పుడు ఆయా పండగల కార్యక్రమాలతో ఆ పాత్రలకు ఏం దూరదు. చాలా కష్టం. ఎవరు చిన్న చేయ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఏదైనా వస్తువు పెట్టి కడగాలి. అంత కడగాలంటే నువ్వు చాలా ప్రయాసపడాలి. ఇదివరకు అంత ప్రయాసపడేవారు. చిన్న సీసాలు కూడా, గాజు సీసాలు కూడా జాగ్రత్తగా కడిగేవారు. చిన్న కళ్ళకు క్లాత్ చుట్టి జాగ్రత్తగా. ఇప్పుడు రోజు వాడు కూడా పాడేసే కదా, తాగేసి పాడేసే కదా, తినేసి పాడేసే. తొంగుకోవడం లేదు, కడగడం లేదు, క్లీన్ చేయడం లేదు. అన్ని పరిస్థితులు దారుమారైపోయాయి. శాస్త్రులను పరిచయాలను ఉద్దేశించి ఆయన చెబుతున్నటువంటి మాటలు చూస్తే మీరు గిన్నెయును పల్లెమును అంత వేలపడి శుభ్రం చేస్తారు, కానీ లోపల ఏం చేయాలంట? అప్పుడంతా 23 అధ్యాయంలో 23, 24, 25, 34 వచనాలంతా మనం అంతా చదువుతున్నప్పుడు వారి గురించి చెప్తున్నారంటే ఇదిగో శాస్త్రులు, ఇదిగో పరిచయులు. కాబట్టి శాస్త్రులు వలనే కాక, పరిచయులు వలనే కాక, అధికారము గలవాని వలె బోధించేది. ఎవరిచ్చారు ఇంత ఈయనకి అధికారం? ఎవరిచ్చారంటే దేవుని మాటలు దేవుని మాటలుగా చెప్పాడే తప్ప దాచుకొని చెప్పడానికి లేదు. ఉన్న మాట చెప్పాలి. తండ్రి దగ్గర ఏమన్నారో అది చెప్పాలి. బైబిల్లో ఏముందో, ఏ కాలానికి సంబంధించి, ఏ సమయానికి సంబంధించి, ఎవరికి సంబంధించి ఏం చెప్పాడో అది వివరంగా చెప్పాలి. ఆ చెప్పడం కూడా ఎవరిని చూసి చెప్పాలంటే దేవుని ముఖాన్ని చూసి చెప్పాలి. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మి చెప్పాలి. ఇది దేవుని మాటని చెప్పాలి. అయ్యో ఈ మాటలో మన మాట పెడితే, అందుకే దేవుని మాటలైతే ప్రతి హృదయం స్పందిస్తుంది. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇది మన శాస్త్రులు ఎలా బోధిస్తారు? మనకు ఎప్పుడైనా చెప్పుకోగలుగుతుందా? ఇప్పుడు ఇలాంటి అయోగ్య చెప్పుకుంటే తప్ప ఏ రకంగా మనం ఉండాలని మన మనసులు ఇంతగా స్పందించే విధంగా ఎప్పుడు ఎవరు చెప్పరు. ఈయనేంటి అధికారము గలవాని వలె బోధించి, మిగతా వాళ్ళకి ఏం లేదు, శాస్త్రులకి అధికారం లేదు. అధికారం కలిగినట్టు వాడుగా లేదు, అథారిటీ లేదు. మరి వాక్యాన్ని, అధికారము కలిగిన వాక్యాన్ని, శక్తి గల వాక్యాన్ని ఎలా చెప్పాలంటున్నాడంటే నువ్వు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఏమనుకుంటారు అని అనుకుంటే తప్పనిసరిగా నువ్వు అన్యాయం చేసినట్టు. ఏమనుకుంటారో మరి, ఏమనుకుంటారని నువ్వు అనుకుంటే దేవుని మాటలు ఎందుకు చేతపెట్టావు నీ నోటిలో? అది మనుషుల మాటలు అనుకుంటున్నారా మెప్పించి మాయ చేయడానికి? దేవుని మాటలు మార్చగలిగిన మాటలు, శక్తి గల మాటలు, శక్తి గల వాక్యం అంటున్నాడు. శక్తి గల వాక్యాన్ని మీరు ఆసక్తితో మీరు ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ అంగీకరించాలి, స్వార్థికంతో అంగీకరించాలి. కనుక అధికారము గల బోధలు యేసుక్రీస్తు నుంచి విన్నారు. ప్రారంభ 1వ శతాబ్దంలో అనేక మంది యూదులు వారి మనస్సులు స్వర్తించారు. వారి మనస్సులలో చాలా నొచ్చుకున్నారండి, నొచ్చుకున్నారు. ఇప్పుడు ఎవరు నొచ్చుకుంటున్నారా? నిప్పు కలిగిన ఏదైనా మాట ఉన్నదంటే నన్నే అన్నారని మళ్ళా వచ్చేవారు మళ్ళీ కనిపించాము. ఎవరు అంటానికి లేదు, ఎవరు మమ్మల్ని ఉద్దేశించారు. మరి వాక్యం నేను మారాలనే ఉద్దేశం చెబుతుంది. నువ్వే సాక్షిగా ఉండాలి, నువ్వే దేవుని గురించి సాక్షిగా ఉండాలి. ఇగో దేవుడు అంటే ఎలాగా? దైవత్వం అంటే ఇది, నాలో దైవత్వం ఉంది, దేవునికి సంబంధించిన ప్రేమ ఉంది, దేవునికి సంబంధించిన కనికరం ఉంది, దేవునికి సంబంధించిన పరిశుద్ధత ఉంది. దేవునిలో ఎన్నున్నాయో ఆ వాడిని నేను సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నాను.
అనే విధంగా ఉండాలి. మరి మనకి ఎదుటి వాళ్ళకి ఏమున్నాయో అలాంటివి సంపాదించుకోవాలనే ఆలోచనతో నువ్వు ఉంటావు. ఎదుటి లోకం వలె సుఖపడాలని నువ్వు వస్తావు. మరి నీకు ఎలా ఎదుగుతుంది వాక్యం? 48వ వచనం 5వ అధ్యాయము. మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణుడుగా ఉండెదరు. మీరు పరిపూర్ణంగా ఉండాలి. మీ తండ్రి ఎవరు? పరలోకమందున్న తండ్రి అంటున్నావు కదా. ఈ స్వాన్ని నిర్మించిన తండ్రి, నన్ను లోకానికి పంపించిన తండ్రి. ఆయన ఎవరంటే పరిపూర్ణుడు. ఎందుకు పరిపూర్ణుడు? ఇప్పుడు బోధించిన బోధలన్నిటిలో కూడా ఆ సామర్థ్యం కలిగిన వాడు, ఆ సత్తా కలిగిన వాడు. నీ దగ్గర ఉందా అంటారు చాలా మంది. నా దగ్గర లేదనుకో, నీ దగ్గర ఉన్నదా అంటారు. తెలియని ప్రశ్న. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? నీ తండ్రి పరిపూర్ణుడు. ఆయన శక్తి కలిగిన వాడు, అసంపూర్ణుడు కాదు, చేతకాని వాడు కాదు. కనికరం లేకుండా కనికరం చూపించమని నీకు చెప్పడం లేదు. ఇవి నీకు చెప్పిన మంచి ఉన్నతమైన బోధల్లో ఉన్న లక్షణాలు, దైవ లక్షణాలు ఉన్నాయి. అవన్నీ తండ్రిలో ఉన్నాయి. కాబట్టి తండ్రి ఎవరు? బాగా డబ్బున్నవాడని చెప్పడం లేదు. ఆయన ఉన్నవాడే. కానీ ఏమున్నవాడు? పరిపూర్ణుడు. ఒక ఉన్నతమైన లక్షణాలు కలిగిన వాడు. కాబట్టి అలాంటి తండ్రి పరిపూర్ణుడు. ఎందులో పరిపూర్ణుడు అంటే ఆత్మ విషయంలో పరిపూర్ణుడు, కనికర విషయంలో పరిపూర్ణుడు, సాత్విక విషయంలో పరిపూర్ణుడు, నీతి విషయంలో పరిపూర్ణమైన దశ ఆయనకు ఉంది. ఆయనకి ఏంది నీకు ఉండాలని ఎప్పుడైనా కోరుకోలేదు. సమయాల్లో మా దగ్గర లేకపోయినా సరే ఎదుటి వాళ్ళ దగ్గర ఉండాలని బోధిస్తాం. అది కరెక్ట్ కాదు. మనలో ఉండి తీరాలి. మనం అది సంపాదించుకొని తీరాలి. ఏమి లేకుండా మనం ప్రయాణాలు సాగించి రాగలమా? అన్ని ఏర్పాట్లతో, అన్ని సదుపాయాలతో వెళ్ళాలి. భూమి మీద ఒక కార్యానికి, ఒక పనికి, ఒక ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమా అంటారంటే రెడీయా? రెడీ. రెడీ నాకు కాటెక్కిన తర్వాత రాజు డబ్బులు ఏమన్నా మరి రెడీ అంటే రెడీ అంటే ఏంటి? మనసు తెలియదండి. రెడీ అంటే బట్టలు కట్టుకోవడం, మంచి మేకప్ వేసుకోవడం, బుట్ట కటింగ్ ఇవ్వడం, పక్క కటింగ్ ఇవన్నీ రెడీ అంటే ఈ రెడీ కాదా? మా ఈ రెడీ ఉన్నాయి నీ దగ్గర. అదే అయ్యో మర్చిపోతే అక్కడ దిగేవాళ్ళు. మిగతా వాళ్ళు ఇచ్చినా సరే ఏదో అంటారు, అమ్మో ఈ రెడీకి మాత్రం తక్కువ ఉండదు, ఈ రెడీ మాత్రం ఉండదు అని ఇవ్వచ్చు తర్వాత. కానీ దేవుని వాక్య ప్రకారం చూస్తే తండ్రి పరిపూర్ణుడు. అన్నీ ఉన్నాయి ఆయనలో. అన్నీ అంటే చెడు లక్షణాలు కాదు, దురాశలు కాదు, పరిశుద్ధత. తండ్రిలో ఉంది పరిశుద్ధత ఉంది, పరిశుద్ధత ఉంది, పరిశుద్ధత ఉంది, పరిశుద్ధత ఉంది. అదే పరిశుద్ధత నీలో ఉండాలన్న కనుక మీరును పరిపూర్ణులుగా ఉండు. అంత ఉన్నతమైన ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు రాయిస్తున్నారు. ఎవరండి నా అంతటి వారు కావాలని కోరుకునేవారు? మరే నా అధికారం నీకు ఇచ్చారు, నువ్వు కూర్చోరు, నేను కింద కూర్చోంటానని ఎవరైనా అంటారా? ఆ బాబు నీకు ఇచ్చేస్తానని ఎవరైనా దాని మనిషిని అంటారా? ఇచ్చేక్కర్లేదు. నాలాగే నువ్వు కూడా నా స్థానంలో కూర్చుంది కానీ నేను సాటి మనిషిని అనగలరా? ఒక పాపిని అనగలరా? ఒక బలహీనలాగా అనగలరా? కానీ తండ్రి ఇష్టాన్ని బట్టి లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మనసునికి చెప్తున్నాడు, పరలోకమందున్న తండ్రి అని ప్రార్థిస్తున్నావు. ఆయన ఎవరో తెలుసా? పరిపూర్ణుడు, పరిశుద్ధత కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు. మనం ప్రసంగాలు చెబుతుంటామే, ఇవన్నీ ప్రేమ కలిగిన వాడు. ఇవన్నిటిలో కూడా ఆయన ఎవరంటే ఇది అన్నీ ఉన్నాయి కానండి, ఈ ఒక్క గుణమే తేడా అండి అని దేవుని గురించి చెప్పడానికి అవకాశం. ఆయన అన్నీ చెప్తారు కానీ ఇది ఒకటి తేడా అని అంటాం. మనలో అయితే ఉంటుంది కాబట్టి ఏదో తేడా ఉంటుంది. ఎదుటి వాళ్ళు పాటించకపోయినా, ఎదుటి వాళ్ళు లేకపోయినా మనకున్న లోపాలు ఏంటో, దృష్టిలు ఏంటో చూస్తాం. దేవునిలో లోపం ఉన్నదని ఎవరైనా చూపించగలరా? ఇది లేదని అనగలరా? అంతెందుకు ఎన్నో సందర్భాలు చెప్పు.
ప్రకృతిలో దేవుడు ఇది చెయ్యలేదని అనగలరా? ప్రకృతిలో ఈ పదార్థం చేయలేదని అనగలరా? ఇంకా నువ్వు తినలేదని చెప్పుకో, బాగుంటుంది. ఎన్నో ఉన్నవి, ఇంకా నువ్వు చూడలేని ఉన్నవి ప్రకృతిలో. నువ్వు పెట్టుకోలేని పువ్వులు ఉన్నవి, నువ్వు తినలేని పదార్థాలు, నువ్వు తినలేని కాయలు ఉన్నవి, నీవు తినలేని మాంసపు పదార్థాలు, చేపలు ఎన్నో ఉన్నవంటే ఎన్ని ఇచ్చాడు ఆయన అంటే ఎంత ఆలోచనకర్త చూడండి. ఏ పని చేసినా అంతేనే పని. ఏ కొదవ లేని వారిగా ఉండాలని విస్తారమైన ప్రేమ కలిగిన దేవుడు విస్తారమైన ఎన్నో చేసేది ఆయన. అన్ని విస్తారమైనవి అన్నీ చేసిన దేవుడు మనలో లోపాలు ఉండాలని కోరుకుంటాడా? అసపండుగా ఉండాలని కోరుకుంటాడా? నేను ఎలా ఉన్నానో నా పిల్లలు కూడా అలా ఉండాలి. నా లక్షణాలు వారిలో ఉండాలి. ఏ లక్షణాలు? దైవ లక్షణం. దైవ లక్షణంలో ప్రేమ ఉంది. ఆరాధ్యంలో సువార్త 36వ వచనం చూడండి. లోకసువార్త 6వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికారము గలవాడై యుండునట్టు మీరును కనికారము గలవారై. అదే మా నాన్న అంతా ఇంత అని చెప్పుకోవడం కాదు. ఈ భూమి మీద ఉన్న నాన్న లక్షణాలు, నాన్న తిరుగుబోతు త్రాగుబోతు లక్షణాలు అయితే వచ్చేస్తాయి. పరలోకమందు ఉన్న తండ్రి లక్షణాలు చూడండి. హైలు ఏమున్నదట? కనికరము గలవాడు. అందుకు మీరు ఎలా ఉండాలంట? మీరును కనికరము గలవారై ఉండుడి. మేము డబ్బున్న వారము, ఇంకొకటి కులము, మతం అలాంటి వాటిలో ఉంటాం. కానీ కనికరం అయితే మాత్రం ఏదో మాకు నచ్చిన మేము కనికరం చేసేస్తాం. ఎప్పుడు మా పక్కలను ప్రేమిస్తూ ఉంటాం. ఆ అవతలను ప్రేమించమంటే మాత్రం మేము గుడికి రావు, మేము